లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి మేము గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి యూనివర్సిటీకి అన్ని సేవలు అందిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మాకు పోస్టు శాంక్షన్ అయి ఉన్నాయో మిగతావి శాంక్షన్ కాని ఉన్నాయో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ రెగ్యులరైజేషన్ కాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడైతే కొద్ది జీతాలతో పెంచి గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఓ కమిటీ వేసి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం అన్ని విధాల అందరినీ ప్రజలందరినీ ఆదుకుంటుంది కనుక అదే విధంగా మమ్మల్ని కూడా ఒక స్కేల్ రూపంలో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కేల్ మాకు ఇంప్లిమెంట్ చేయాల్సిన కోరుతున్నాము. ఇందులో ఎటువంటి తేడా లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఇంతవరకు కూడా బడ్జెట్ ని కేటాయించలేదు. వాటికి పోస్టులు శాంక్షన్ చేయలేదు. అన్ని పోస్టులను శాంక్షన్ చేస్తూ బడ్జెట్ లో కేటాయించినటువంటి పోస్టులకు కూడా రెగ్యులర్ వాళ్ళను నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో మాకందరికీ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు చాలా అన్యాయం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా పర్మనెంట్ చేస్తానన్నాడు. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి కూడా ఉంటాడా అని వ్యంగ్యంగా మాట్లాడాడు. మేము అనుకున్నాము మమ్మల్ని అందరూ యూనివర్సిటీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ చేస్తారేమో అనుకున్నాము. కానీ కుక్కలు చింపిన విస్తార్లా మా బతుకులు పడేశాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యూనివర్సిటీల మీద ఫోకస్ చేయడం జరిగింది. విద్యా విధానం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఫోకస్ చేయడం జరిగింది. మేమందరం ఒక ఆశతో ఉన్నాం. ఈ యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులలో 2 రకాలుగా ఉన్నాయి. మళ్ళీ శాంక్షన్ పోస్టులని, నాన్ శాంక్షన్ పోస్టులని. ఈ నాన్ శాంక్షన్ పోస్టుల సమస్య ఏంటంటే ఇది ఒక చిన్న సమస్య, కానీ దీన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారు. ఇది యూనివర్సిటీలో ఎవరైనా ఎప్పుడైనా కోర్సు పెట్టినట్లయితే ఆ కోర్సు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల వరకే టెస్టింగ్ చేయాలి. అంటే నడుస్తలేదని చెప్పేసి 3 సంవత్సరాలు దాటిందంటే అది శాంక్షన్ పోస్టులు, నాన్ శాంక్షన్ పోస్టుల నుంచి శాంక్షన్గా మార్చవలసిన బాధ్యత అధికారులది. కానీ ఈ యూనివర్సిటీలో నాన్ శాంక్షన్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా, దీనివల్ల ఎంతో ఇన్కమ్ వస్తున్నా కూడా ఇంతవరకు ఈ పోస్టులను శాంక్షన్ చేయకపోవడం శోచనీయం. ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఆయన వెంటనే చేస్తాడు. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవడం లేదు. ఇప్పటికైనా గమనించి యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావాలి. అంటే శాంక్షన్, నాన్ శాంక్షన్ తేడా లేకుండా నాన్ శాంక్షన్ పోస్టులు అంటే శాంక్షన్ చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ప్రభుత్వ కోర్సులుగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత అప్పుడు మాకు అందరికీ శాలరీస్ పెంచాలి. రెగ్యులరైజ్ చేస్తారా, శాలరీస్ పెంచుతారా, టైం స్కేల్ ఇస్తారా, అందరు కలిసి చర్చించి టెక్నికల్గా, లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకందరికీ మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే శాలరీస్ పెంచడంతో పాటు మా కొన్ని చిన్న విషయాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మా శ్రమను దోపిడీ చేస్తున్నారు. మా రక్తం తాగుతున్నారు. మా రక్తాన్ని పీలుస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు 20 CLs ఉంటే కొన్ని యూనివర్సిటీల్లో 12 CLs మాత్రమే ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో కూడా కొన్ని దృష్టి కేంద్రీకరించి అన్ని యూనివర్సిటీలలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటుగా ఎన్ని CLs ఉన్నాయో మాకు కూడా అన్ని CLs పెడితే మేము ప్రతి సంవత్సరం కూడా మనసుతో ఉల్లాసంగా పనిచేస్తాం. లేకపోతే మైండ్తో పనిచేయాల్సి వస్తుంది మాకు. అంతేకాకుండా మాకు కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ విషయంలో ప్రాజెక్టులు కానీ అటువంటి విషయాల్లో మాకు కొన్ని అవకాశాలు కల్పించాలి. మాకు కొన్ని సెమినార్స్కి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. నేషనల్ సెమినార్స్కి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. అవసరం వస్తే ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. మా దాంట్లో పనిచేసే అధ్యాపకులకు అందరికీ చాలా ప్రజ్ఞాపట వాళ్ళు ఉన్నాయి. కానీ మాకు ఇటువంటి విషయాలు అడ్డుకోవడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. మా ఎదుగుదలకు చాలా అడ్డంగా ఉంది. అలాగే కొన్ని మాకు స్పౌస్లో పాయింట్స్ రావాలి టీచర్ ట్రాన్స్ఫర్స్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేసే ఉద్యోగస్తులు ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడో జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ యూనివర్సిటీలో పనిచేసే ఎంప్లాయీ ఇక్కడ, వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఎక్కడో పనిచేస్తుంది. అటువంటి సందర్భంలో
రెగ్యులర్ ఎంప్లాయీస్కి స్పౌస్ పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇద్దరు ఒక దగ్గర పనిచేసే విధంగా ఆ 10 పాయింట్స్ మాకు కూడా ఇచ్చినట్లయితే మా ఫ్యామిలీస్, మా స్పౌస్ కానీ మా దగ్గర ఉండే అవకాశం ఉంది. అప్పుడు అధ్యాపకుడు, ఆ లెక్చరరు మానసికంగా ఉల్లాసంతో పనిచేయడం జరుగుతుంది, లేకపోతే మనసు ఉల్లాసంగా ఉండదు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. ఈ సిఎల్స్ పెంచడం కానీ, ఈ స్పౌస్ పాయింట్లు ఇవ్వడం కానీ, ఇటువంటి చిన్న చిన్న విషయాలు ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఒక్క రోజులో అయ్యే పని. కానీ దీనికంతటి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి నేను మరీ వాదిస్తున్నాను. ఈ అధికారులు కొంచెం నిర్లక్ష్యమని కూడా కొంచెం మా మీద దృష్టి పెడితే, శ్రద్ధ పెడితే మాకు న్యాయం జరుగుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయి. శాలరీస్ పెంచాలి, మాకు సుప్రీంకోర్టు చెప్పింది ఆల్రెడీ, సమాన పని సమానమవుతాం అని చెప్పేసి. ఆ విధానంగా అది పెంచేంత వరకు కొంచెం టైం ఉన్నా కూడా ఆ టైం లోపల ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మాకు ఈ సమస్యను పరిష్కరించినట్లయితే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.